అందరికీ నమస్కారాలండి. 20 సంవత్సరాలు దాటిన పిల్లలున్న పెద్దలు అమాయకంగా కొన్ని సందర్భాలలో మా పిల్లలు మమ్మల్ని లెక్క చేయడం లేదనుకుంటాము. అందున 2 విధానాలు దాగి ఉన్నాయి. ముందుగానే మనము పెంచుకునే రీతిలో మనము తప్పు వాళ్ళమై వాళ్ళని తప్పు వాళ్ళుగా పెంచుకున్నప్పుడు ఇక వారికి అందిన అజ్ఞానంతో తల్లిదండ్రుల యొక్క విలువ తెలియకుండా నీచంగా తిట్టేవాళ్ళు, దెబ్బలాటకు వచ్చేవాళ్ళు కూడా కొందరుంటారు. ఇక అలాగే ఇక మంచిగా పెంచుకున్న వారము ఇటు వారు కూడాను 20 ఏళ్ళు దాటిన తర్వాత మనము వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుకున్నాం కనుక, సమాజంలో జ్ఞానం అనేది మనము విధి ద్వారా అందించినాం కనుక, ఆ విధంగా వారు జ్ఞానవంతులైన తర్వాత ఇక మనపై జాలితో ఇక మా తల్లిదండ్రులు అమాయకులు, ఏం తెలియని వారు, వెనకటి వారు, ఈ విధంగా మనతో సంవాదం జరిపినప్పుడు అలా అంటూ ఉంటారు. ఇక అటువంటి సందర్భాల్లో చాలా మంది ఏమనుకుంటారు అంటే, మా పిల్లలు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారని, గౌరవించడం లేదని ఆ విధంగా వారిని మనము తప్పుగా అనుకొని బాధపడుతూ ఉంటాం. దీనిని బట్టి నిజంగానే మనం అజ్ఞానులమే కదా. వారు మనం ఏమనలేదు కదా, మనమే కదా వారిని గొప్ప జ్ఞానులుగా దిద్దింది. నిజానికి వారు ఉన్నదన్నట్లుగానే, నిజానికి వారు మనకన్నా గొప్ప జ్ఞానులైన తర్వాతనే కదా వారు మనను అమాయకులు అనగలిగింది. దీనిని బట్టి మనము చిన్నతనంలో గౌరవించారు కానీ ఇప్పుడు లెక్క చేయడం లేదు అనుకుంటాం. ఇది తెలియక మనము బాధపడుతూ ఉంటాము. నిజానికి అవి తిట్లు కావు కదా. నిజానికి వారు అలా అన్నప్పుడు మనం పట్టలేని సంతోషించాలి. నిజానికి అజ్ఞానంతో మనము వారి యొక్క తెలివిని చూసి మన బిడ్డలను మనమే ఈర్ష్యగా చూస్తున్నట్లు. నిజానికి మన పిల్లలు గొప్పవారు అయినారు అనే సంగతి తెలుసుకోలేనంత మూర్ఖులమే కదా. క్రూరులుగా పెంచుకున్న బిడ్డలైనా, జ్ఞానులుగా పెంచుకున్న బిడ్డలైనా ఎలా పెంచుకున్నా దానికి మూలం మనమే కదా. క్రూరులు నిందించే విధానానికి, జ్ఞానులు నిందించే విధానానికి గల వ్యత్యాసాన్ని తెలుసుకోగలగాలి. విచిత్రంగా మనమే మనకన్నా గొప్పవారిని చేయాలని చేసాము కనుకనే గొప్పవారు అయ్యారు కనుకనే ఇక మన జ్ఞానంతో వారిని పోల్చుకొని ఇక మన జ్ఞానం చిన్నగా కనిపించుతున్న సంగతి వారు మనకు తెలియజేశారు అంతే. నిజంగా అజ్ఞానులం కనుకనే మనము వారిని అర్థం చేసుకోలేకపోతున్నాం. మీరు మీకన్నా మమ్మల్ని తెలివికల వారిగా దిద్దారు అనే నిజానే కదా వారు మనకు బోధించేది. నిజానికి మనం పెంచుకున్నది క్రూర మార్గం కాదు కదా, జ్ఞాన మార్గమే కదా. దానికి సాక్ష్యంగానే కదా దానిని బట్టి మనకన్నా జ్ఞానవంతులను చేసుకున్నాం అన్నట్లే కదా. ఆ మాత్రం కూడా తెలుసుకోలేకున్నాము కనుకనే నిజంగా మనం అమాయకులం.